నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కు స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. ఈ వార్ డెవలప్మెంట్స్లోనే రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న మరి పెంటగాన్ రిపోర్ట్ చూస్తే ఒక్క వారంలో ఇరాన్ యుద్ధం మీద యుఎస్ స్పెండ్ చేసింది $5.6 బిలియన్, $2 బిలియన్ పైగా నష్టం. అంటే జనరల్గా అమెరికా డబ్బులతో మాట్లాడుతుంది, డబ్బులతో శ్వాసిస్తుంది, ఆహారం కూడా అదే. సో వాళ్ళకి ఇది కళ్ళ ముందు ఆ $2 బిలియన్ లాస్ కనిపిస్తుంటే దాన్ని పూడ్చుకోవటానికి కొత్తగా ఇంకొకటి చోటైనా యుద్ధం ఇంకోటి మొదలెట్టించి ఇలా వెపన్స్ అమ్ముకోవాలి కదా, అలాంటి ప్లాన్ ఏమైనా ఉంటుందా? పెంటగాన్ రిపోర్ట్ ఎగ్జాక్ట్లీ ఏం చేసింది, ఏం చెప్పింది? పెంటగాన్ ఇంటర్నల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇది. యాక్చువల్లీ బయటకు బహిర్గతం చేసే రిపోర్ట్ కాదు, బట్ ఈ వారం రోజుల్లో జరిగినటువంటి ఖర్చు మీద యుఎస్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి కీలక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి పెంటగాన్ ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ చేసినటువంటి దాన్ని వాషింగ్టన్ పోస్ట్ స్టోరీ రాసింది. వాషింగ్టన్ పోస్ట్ దాన్ని పూర్తిగా ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది అనేది రాశారు. $5.6 బిలియన్ ఈ వారం రోజుల్లో ఖర్చు అయింది అనేది ఒక అంచనా. అండ్ అది కాక దాంతో పాటు అందులోనే ఇంక్లూడింగ్ గా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, గల్ఫ్ దేశాల్లో వినియోగిస్తున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నష్టము సుమారు $2 బిలియన్. $2 బిలియన్ అంటే $1 బిలియన్ అంటే ఇప్పుడు 90 రూపీస్ డాలర్ రేట్ వేసుకున్న 9,000 కోట్లు. $1 బిలియన్ 9,000 కోట్లు అంటే ఇప్పుడు 18,000 కోట్లు ఒక వారం రోజుల్లో ఖర్చు అయింది. ఇమాజిన్ ఎంత విపరీతం ఖర్చు అవుతుంది. నష్టపోయింది. $5.6 బిలియన్ అంటే ఇంకా ఎక్కువ 45,000 50,000 కోట్లు ఖర్చు అయినట్టు. ఇదిగానే అంతే 50,000 కోట్లు పైచిలకు ఖర్చు అయిందని అర్థం ఈ వారం రోజుల్లో. నిజానికి ఇది కొన్ని దేశాల జీడిపి, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి యాన్యువల్ బడ్జెట్స్. ఒక పాకిస్తాన్ లాంటి దేశం $1 బిలియన్ కోసం ఇట్లా వెంపర్లాడుతోంది. $1 బిలియన్ కోసం IMF ఇచ్చే నిధుల కోసం, లోన్ల కోసం లేదు, అడుక్కుంటున్నాం అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అంటే అట్లాంటిది ఒక వారం రోజుల్లో అయిన ఖర్చు ఇది. ఎలా ఖర్చు అయింది, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానికి సంబంధించి కొన్ని అసెస్మెంట్స్, కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏంటంటే, వీళ్ళు B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్ ని వాడారు, B2 బాంబర్స్ ని వాడారు, అండ్ F-35 వాడారు, F-22, F-15 ఈవెన్ స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫైటర్ జెట్స్ ని యూజ్ చేశారు, అండ్ MQ-9 రీపర్ డ్రోన్స్ వాడారు, అండ్ ఇంకా చాలా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కోసం ఖర్చు చేసింది, స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ కోసం ఖర్చు చేసింది ఒకటి. అండ్ డిఫెన్స్ కోసం థాడ్ అని వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. టర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అంటారు. థాడ్ అంటే THAAD అంటారు. థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ సిస్టమ్. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఒక దుర్భేద్యమైనటువంటి ఏ మిజైల్స్ వచ్చినా సరే అడ్డుకునేటువంటి, ఇంటర్సెప్ట్ చేయగలిగేటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ థాడ్. కానీ ఆ థాడ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. అంటే ఫెయిల్ అంటే పూర్తిగా ఫెయిల్ అని చెప్పడానికి లేదు, బట్ థాడ్ కి సంబంధించినటువంటి కొన్ని బ్యాటరీస్ ని వాటిని ఇరాన్ ధ్వంసం చేయగలిగింది. ఎక్కడెక్కడ సీడ్ అంటారండి, SEAD అంటారు. సీడ్ అంటే ఏంటంటే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అని. అంటే ఎనిమీకి ముఖ్యంగా యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్ట్రైక్ చేయడం, మనకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ నా లేకపోతే మనం మిజైల్స్ ని ఫైర్ చేయడానికి కావాల్సినటువంటి ఏదైతే లైటరింగ్ మ్యునిషన్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని మనం వెళ్ళి శత్రు దేశంలోని స్థావరాలని లేకపోతే ఎక్కడైతే టార్గెట్స్ ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం. ధ్వంసం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ నుంచి రిటాలియేషన్ వస్తుంది. వాళ్ళు రేడార్ లోకి మనం వెళ్ళాం అనగానే ఇమీడియట్లీ వాళ్ళు అటాక్ చేస్తారు కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని మనం ఫస్ట్ ధ్వంసం చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా, సీడ్ అంటారు. అందుకే అంటే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ని మనం ధ్వంసం చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ ఎయిర్ స్పేస్ మొత్తం అధీనంలోకి వస్తుంది. అందులో అమెరికా సక్సెస్ అయింది. అమెరికా, ఇజ్రాయెల్ సక్సెస్ అయ్యారు. ఇరాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని ధ్వంసం చేయగలిగారు. వీళ్ళు స్ట్రైక్ చేయగలిగారు. సుమారు 2,000 టార్గెట్స్ కొట్టారంట. సో అవన్నీ చేయగలిగారు. కానీ అటు నుంచి వచ్చేటువంటి కూడా ఉంటాయి కదా, రిటాలియేషన్ అటువైపు నుంచి వచ్చినటువంటి మిజైల్స్ ఉంటాయి కదా. సో ఆ మిజైల్స్, డ్రోన్స్ వాటిని ఎదుర్కొనే విషయంలో చాలా వరకు ఇంటర్సెప్ట్ చేశారు. అయినప్పటికీ ఇరాన్ డ్రోన్స్ లేదా మిజైల్స్ వల్ల థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నష్టపోయింది. సో ఇందులో 3 రకాలు ఉంటాయి. దీని మీద యాక్చువల్లీ 2 ఆర్టికల్స్ నేను బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఒకటి వాషింగ్టన్ పోస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎంత ఖర్చు అయింది అనే అంశము, ఇంకోవైపు ఎంత నష్టపోయింది డిఫెన్స్ సిస్టమ్ అనే దానికి సంబంధించి యూరేషియన్ టైమ్స్ లో మన భారతదేశానికి సంబంధించి ఎయిర్ మార్షల్
అనిల్ చోప్రా గారు రాశారు ఒక ఆర్టికల్ యూరేషియన్ టైమ్స్ లో. ఆయన రాసింది ఏంటంటే అసలు బేసికల్లీ ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఎయిర్ డిఫెన్స్ కోసం ఎంత నష్టపోతున్నాయి, అండ్ అదే సమయంలో మన ఆపరేషన్ సింధూర్లో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంది అనే దానికి కంపేర్ చేస్తూ రాశారు. సో మనదేమో ఆనియన్ స్ట్రాటజీ అంటారు, ఆనియన్ స్కిన్ స్ట్రాటజీ అని. అంటే ఒక ఉల్లిపాయకి ఎలాగైతే రకరకాల పొరలుగా ఉంటుందో అట్లా మనం పొరలుగా ఈ అంటే దాన్ని ఏమంటారు లాంగ్ రేంజ్, మీడియం రేంజ్ అండ్ షార్ట్ రేంజ్, ఇట్లా రకరకాలుగా మనం డిఫెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకున్నాం. అఫ్ కోర్స్ థర్డ్ లో కూడా అది ఉంది. థర్డ్ సిస్టమ్ వాళ్ళ యుఎస్ కి సంబంధించిన థర్డ్ సిస్టమ్ ఏంటంటే ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ ఇట్లాంటి దేశాలన్నింటికి ఈ సిస్టమ్ ఇచ్చారు. సో వీళ్ళు ఎదుటి మిజైల్స్ ని, ఆ శత్రు దేశం ముఖ్యంగా ఇరాన్ నుంచి వస్తున్నటువంటి మిజైల్స్ ని ఎదుర్కోవడానికి ఫస్ట్ థర్డ్ ఏం చేస్తుందంటే రేడార్ సిస్టమ్ అన్నమాట. అది లాంగ్ రేంజ్ లోనే దాన్ని గుర్తించి దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి కావాల్సినటువంటి మిజైల్స్ ని ఫైర్ చేస్తుంది. మధ్యలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక యాక్టివిటీ ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, షార్ట్ రేంజ్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఐరన్ డోమ్ అనుకోండి, షార్ట్ రేంజ్. ఐరన్ డోమ్ చుట్టుపక్కలనే ఉన్నటువంటి అనేక శత్రు దేశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ రేంజ్ అక్కర్లేదండి. ఇక్కడ నుంచి కొట్టేవన్నీ కూడా షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ యాజ్ వెల్, రెండు కూడా. దగ్గరికి రాగానే ఫస్ట్ అది డిటెక్ట్ చేయాలి. సో ఎక్కడో దూరం నుంచి డిటెక్ట్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది, మధ్య నుంచి మీడియం రేంజ్ ఒకటి ఉంటుంది, షార్ట్ రేంజ్ ఒకటి ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఉన్న థర్డ్ బ్యాటరీస్ ని కొట్టేశారు వాళ్ళు. ఆయుపట్ని కొట్టారు వాళ్ళు. అంటే అందులో మీకు డీటెయిల్స్ చెప్తాను నేను. అసలు యూరేషియన్ టైమ్స్ లో ఆయన డీటెయిల్స్ చెప్పారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఖతార్ లో ఉన్నటువంటి వాళ్ళ సిస్టమ్, బేసికల్లీ వాళ్ళకి సంబంధించినటువంటి సిస్టమ్ లో ఖతార్ లో వాళ్ళ బేస్ ఉంది, అల్ ఉదేద్ ఎయిర్ బేస్ అని అంటారు. ఇది యుఎస్ కి సంబంధించినటువంటి బేస్, ఎయిర్ బేస్. సో ఇక్కడ వాళ్ళ దగ్గర రేడార్ టైప్ ఉంది, అర్లీ వార్నింగ్ రేడార్ అంటారు దీన్ని. దీన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. దీనికి ఎంత నష్టపోయారు అని అంటే $1.1 బిలియన్ నష్టపోయారంట జస్ట్ ఒక థర్డ్ కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లోనే. ఇది ఎర్లీ వార్నింగ్ రేడార్ సిస్టమ్. వాళ్ళు రేడార్ ని కొట్టగలిగారు. అంటే యుఎస్ రేడార్ ని కొట్టగలిగే స్థాయికి ఇరాన్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం అమెరికాని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి అంశం ఇది. ఓకే, అమెరికా కేపబిలిటీస్ ని ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి అంశం. బహ్రెయిన్ స్ట్రైక్ లో, ఇక్కడ వాళ్ళ బహ్రెయిన్ లో ఏంటంటే యుఎస్ కి సంబంధించిన నేవీ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో అక్కడ 2 శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్ ని డిస్ట్రాయ్ చేశారు. అండ్ మల్టిపుల్ బిల్డింగ్స్ డ్యామేజ్ అయిపోయాయి. అండ్ అంతేకాదు థర్డ్ సిస్టమ్ డ్యామేజ్ వచ్చేసి ఇప్పుడు మీరు జార్డాన్ లో జరిగింది, యుఏఈలో జరిగింది. యుఏఈలో $300 మిలియన్ విలువైనటువంటి ఎక్విప్మెంట్ ధ్వంసమైందంట. $300 మిలియన్. ఇంకోవైపు ఖతార్ లో $1.1 బిలియన్. అంటే అర్థం చేసి ఇక్కడే అయిపోయింది. $1.4 బిలియన్ దాకా వచ్చేసింది. సో మిగతా ప్లేసుల్లో ఇరానియన్ టాక్టిక్స్ ఎలాంటివి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రిసిషన్ తో కూడినటువంటి గైడెడ్ మిజైల్స్ ని పంపించారు. వాళ్ళ షాహెద్ డ్రోన్స్, వాళ్ళ డ్రోన్ టెక్నాలజీ కూడా, వాళ్ళు పంపించినటువంటి డ్రోన్స్ ఆ క్యాపబిలిటీస్ చూస్తే బేసికల్లీ ఇందాక మనం అన్నట్టుగా మన పాకిస్తాన్ అండ్ భారత్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మొత్తం మన కంట్రోల్లోకి వచ్చింది. ఎందుకు అంటే పాకిస్తాన్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని మనం ధ్వంసం చేయగలిగాం. అండ్ పాకిస్తాన్ మన మీద చేసిన దాడులు, డ్రోన్స్ తోటి, మిజైల్స్ తోటి దాడులు చేస్తూ ఉంటే మన దగ్గర కూడా 3 రేంజెస్, ఆనియన్ స్కిన్ స్ట్రాటజీ అని అంటాం కదా. సో ముందు మన S-400 ఉంది, రష్యాకి సంబంధించిన S-400 తోటి లాంగ్ రేంజ్ నుంచే వాటిని మనం ఇంటర్సెప్ట్ చేయగలిగాం. అండ్ రెండోది ఆకాశ్ తీర్ ఉంది మన దగ్గర. ఆకాశ్ తీర్తో పాటు మూడవది ఏంటంటే మన రఫేల్ ఫైటర్ జెట్స్, వీటిని పెట్టుకొని రఫేల్, సుఖోయ్ ఈ యుద్ధ విమానాలతో మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడైనా కానీ వాడు పేలోడ్స్ తీసుకొని ఫైటర్ జెట్స్ లో వస్తారు. వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఆ ఫైటర్ జెట్స్ ని లాక్ చేసామంటే, అంటే ఇప్పుడు కూడా ఎయిర్ ఫోర్స్ లో ఎట్లా ఉంటుందంటే ఒక ఫైటర్ జెట్స్ ని ఇంకో ఫైటర్ జెట్ లాక్ చేసిందనంటే మిజైల్ పెడితే దానికి నావిగేట్ చేసుకుని ఆ మిజైల్ ఆ ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ని ధ్వంసం చేయగలదు. సో అందుకే అక్కడే డాగ్ ఫైట్ అంటారు వాళ్ళు. అందుకే మొత్తం చక్కర్లు కొడుతూ అటు ఇటు పూర్తిగా 360 degrees దాన్ని తిప్పుతూ కిందకి పైకి ఒక గ్రావిటేషన్ ఫోర్స్ లాగా వచ్చినట్టుగా చేసి మెల్లిగా మిజైల్స్ ని తప్పించుకుంటారు. సో ఒక్కసారి లాక్ అయింది అని అంటే ఫైటర్ జెట్ ఈ ఫైటర్ జెట్, మన ఫైటర్ జెట్ నుండి ఎదుటి ఫైటర్ జెట్ లాక్ అయింది అని అంటే ఇంకా అది మిజైల్ మనం వదలడానికి సిద్ధమైనామంటే అవుట్. సో అట్లా మనం చేస్తాం. ఆ డాగ్ ఫైట్ అంటారు. ఆ డాగ్ ఫైట్ లో మనం సిద్ధహస్తులం. ముఖ్యంగా అభినందన్ వర్ధమాన్ గారు చేసింది అదే. సో ఒకవైపు డాగ్ ఫైట్ లో మనం స్ట్రాంగ్ గా ఉన్నాము, అండ్ ఆకాశ్ తీర్ లాంటి డిఫెన్స్ సిస్టమ్ ఉంది, S-400 సిద్ధంగా ఉంది. సో ఈ మూడింటిని పెట్టుకొని పాకిస్తాన్ మన మీద అటాక్ చేసినా కూడా మనం నిలబడగలిగాము, నిలువరించగలిగాము వాళ్ళని.
బట్ ఎందుకని అమెరికా నిలువరించలేకపోయింది అనేది క్వశ్చన్. ఇది $2 పెద్ద బిలియన్ వరకు ఖర్చు అయింది అని అంటే మన దగ్గర కొంచెం కూడా పోలేదండి. అండ్ ఇంకొకటి దీంట్లో మేజర్ గా టాక్టికల్ గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ మిషన్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో డౌట్ లేదు. మెషిన్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్, దాన్ని వినియోగించే సామర్థ్యం ఉన్నటువంటి ఫోర్సెస్ అంతకంటే ఇంపార్టెంట్. టైమింగ్ కూడా, టైమింగ్, వ్యూహం, ఇవన్నీ. ఇందులో మన డిఫెన్స్ ఫోర్సెస్ స్ట్రాంగ్ గా ఉంటాయి. మనకు చాలా తక్కువ రిసోర్సెస్ ని కూడా అద్భుతంగా వాడగలుగుతాం. మనం జుగాడ్ అంటారు, ఇండియన్ జుగాడ్ అంటారు, యూటిలైజ్ చేసుకుంటాం. సో అది జరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే 2-3 అంశాలు. ఇందాక సీడ్ అని చెప్పాను కదా, సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ అని. అందులో మెయిన్ గా యుద్ధంలో ఏం చేస్తారంటే, అటువైపు నుంచి అటాక్స్ చేసేటప్పుడు ఎవరైనా ఇటువైపు నుంచి అటు చేసినా అటువైపు నుంచి చేసినా ఫస్ట్ వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళాము అని అంటే వాళ్ళ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ముందు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తోటి దాన్ని పట్టుకొని సరిగ్గా వాటిని ఫస్ట్ అటాక్ చేసి మొత్తం ఇక మిగతా టార్గెట్స్ ని ధ్వంసం చేస్తారు. అది వీళ్ళు చేశారు ఇరాన్ లో. బట్ ఇరాన్ కూడా అదే చేసినప్పుడు వీళ్ళ మిజైల్స్, వీళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వీళ్ళ థాడ్ కానివ్వండి, రేడార్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు దాన్ని మూవ్ చేసే అవకాశం ఈ గల్ఫ్ దేశాల్లో లేదు. బట్ మనం ఏం చేసామంటే, మనం S-400 ని మూవబుల్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. మనం ఒక్కోసారి పాకిస్తాన్ కి కన్ను గప్పే విధంగా, పాకిస్తాన్ ని తప్పుదో పట్టించే విధంగా మనం ఇన్ఫ్లేటబుల్ అంటే ఒక బొమ్మలు లాంటివి పెట్టేసి అది S-400 అని నమ్మించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇరాన్ లో కూడా అట్లాంటివి చూస్తున్నాం. సో అది బొమ్మలు లాంటి మన దగ్గర ఉన్నాయి, అవి మనం ఆ టెక్నాలజీని వాడాం. సో ఇన్ఫ్లేటబుల్ అనమాట, గాలి తోటి చేస్తే ఒక స్ట్రక్చర్ లాగా కనబడుతుంది. అది S-400 ఏమో అనుకుంటాడు. జంక్షన్ లో పిల్లల బొమ్మలు ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ ఇన్ఫ్లేటబుల్ బొమ్మలు, ఆ బొమ్మల లాగా పెట్టేసేసి నిజంగానే అని చెప్పేసి వాళ్ళని నమ్మించా. అందుకే వాడు ఈవెన్ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీ S-400 కొట్టాము, రఫేల్స్ కొట్టాము అని అంటే వాళ్ళు బొమ్మల్ని కొట్టారు. సో నిజానికి అందుకే మీరు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత మోదీ గారు S-400 కొట్టారు అన్నప్పుడు ఆయన ఎక్కడ పంజాబ్ లో ఏదో ఎయిర్ బేస్కి వెళ్ళారు. పేరు నాకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ గుర్తు రావట్లేదు. అది ఆ పేరు అక్కడికి వెళ్తే ఆయన అక్కడ వెనకాల, అంటే మోదీ గారు ఎక్కడైతే ప్రసంగిస్తున్నారో ఆ వెనకాల S-400 పెట్టారు కావాలని. అది మెసేజ్ అన్నమాట. సో మీరు S-400 కొట్టారన్నారు కదా, మేము చెప్పాల్సిన అవసరం లేదు, వెనకాల ఉన్నది చూసుకోండి అని. సో ఎక్కడైతే కొట్టామని వాళ్ళు చెప్పారో అక్కడే మోదీ గారు వెళ్ళొచ్చారు. సో అంటే ఈ లెక్కన చూస్తే ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ విషయంలో అమెరికా లేదా అమెరికన్ ఎక్విప్మెంట్ లేదా అమెరికా, మళ్ళీ దీనికి ఖర్చు చాలా ఎక్కువ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేయాలి. వాళ్ళు ఖర్చు చేస్తున్న దాంతో పోల్చితే వాళ్ళకు ఒక డ్రోన్ ఖర్చు, షాహిద్ డ్రోన్స్ ఒకటి అవి అయితే $30,000 $50,000 ఉంటుందంట. బట్ ఇక్కడ ఆ $30,000 ఉన్నటువంటి ఒక డ్రోన్ ని మనం డిస్ట్రాయ్ చేయాలన్నా, ఇంటర్సెప్ట్ చేయాలంటే ఇటువైపు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అవుతున్న ఖర్చు కంటే పోల్చితే వాళ్ళకి అవుతున్న ఖర్చు ఎక్కువ, నిలువరించడానికి అవుతున్న ఖర్చు ఎక్కువ కొట్టడానికి అయ్యే ఖర్చు కంటే. సో ఇక్కడ అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు దీన్ని. సో ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ లో రకరకాల టెక్నాలజీస్ వస్తున్న టైంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంలో ఇప్పుడు ఈ ఇరాన్ వార్ తోటి యుఎస్ ఎక్స్పోజ్ అయింది. సరే, ఎస్, వెనిజులాలో మరి ఎలా గెలవగలిగారు వీళ్ళు అని అంటే, వెనిజులాలో స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ జరిగినాయి. డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఇప్పటి వరకు యుఎస్ ఫేస్ చేయలేదు. యుఎస్ మీద ఎవరు అటాక్ చేసింది లేదు, యుఎస్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసింది ఎవరూ లేరు. అయితే టెర్రరిస్ట్ సంస్థలు అటాక్ చేసి ఉండొచ్చు, ఒక దేశం అటాక్ చేసింది లేదు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు ఒక దేశం అటాక్ చేస్తే యుఎస్ ఎయిర్ డిఫెన్స్ ఎంత వీక్ గా ఉందో అర్థమవుతోంది. సో ఇప్పుడు చైనాకి ఇది ఈ మెసేజ్ వెళ్తున్నట్టు చెప్పాలి. చైనా అది చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తుంటుంది ఇప్పటికి. ఎస్. సో ఇప్పుడు ఈ పెంటగాన్ రిపోర్ట్ తోటి ఒకసారిగా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయినాయి. అమెరికన్ ఎక్విప్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, అమెరికా ఎక్విప్మెంట్ తో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే అంశాల్లో క్వశ్చన్ మార్క్స్ రేజ్ అయ్యాయి. ఇప్పుడైతే నాకు తెలిసి నాటో దేశాలతో సహా ఎవరికి అమెరికా మీద నమ్మకాలు లేవు, అనుమానాలు కూడా లేవు, క్లారిటీ వచ్చేసింది. వీళ్ళు మనకి సపోర్ట్ చేయరు, ఎవరిని అడిగితే మన డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోమంటారు, లేకపోతే అప్పిస్తాం మా దగ్గర వెపన్స్ కొనుక్కోమంటారు. కాబట్టి ఎవరి సొంత వ్యవస్థలు వాళ్ళు మనకు మాదిరి తయారు చేసుకుంటారేమో. ఇప్పుడు నిన్న అదే మీరు అంటుంటేనే ఖతార్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్, ఆయన పేరు అహ్మద్ హస్నైన్ సంథింగ్ పేరుంది, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాలు కనుక యుద్ధంలోకి దిగితే మనల్ని ముందుకు ఎగదోసి అమెరికా వెపన్స్ అమ్ముకుంటుంది అని చెప్పాడు. డైరెక్ట్ గా ఖతార్కి సంబంధించిన పొలిటికల్ లీడర్ ఇచ్చిన స్టేట్మెంట్. వ్యాపారం అయిపోతుంది, వ్యాపారం ఆబ్వియస్లీ. సో వాళ్ళు ఇప్పుడు నిజంగానే మనం మొదటి నుంచి అంటున్నాం ఈ మాట, 1 వీక్ క్రితం నుంచి కూడా మనం ఈ డిస్కషన్ లో రెగ్యులర్ గా మనం చెప్తూనే ఉన్నాం. ఒకవేళ గల్ఫ్ దేశాలు యుద్ధ రంగంలోకి దిగితే లెట్ దెమ్ ఎంగేజ్. అండ్ ఆయన ఇంకో పాయింట్ కూడా అన్నాడు, ఇది అమెరికా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముకుంటుంది, ఎట్ ద సేమ్ టైం
గ్రేటర్ ఇజ్రాయెల్ కోసం మేము పనిచేయాల్సి వస్తుంది అని ఆయన అన్నది. మమ్మల్ని గ్రేటర్ ఇజ్రాయెల్ కోసం వాడతారు అని. సో ఇజ్రాయెల్ ఇంకా బలోపేతం అవుతుంది అని మనం అన్నాం. ఈ 2 పాయింట్లు మనం చెప్పాం. గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి మనం మాట్లాడాం, ఎపిసోడ్ చేసాం గ్రేటర్ ఇజ్రాయెల్ గురించి. అట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాల రంగంలో మ్యాప్స్ తో చెప్పాం. ఎగ్జాక్ట్. అండ్ ఒకవేళ గల్ఫ్ దేశాల రంగంలోకి దిగితే అమెరికా హ్యాపీగా వెనకాల ఉండి మీరు యుద్ధం చేయండి అని చెప్పేసి వాళ్ళని ఒకవేళ అదే జరిగితే ప్యూర్లీ హైపోథెటికల్ క్వశ్చన్, బట్ స్టిల్ ఐ యామ్ ఆస్కింగ్, ఏంటండి ఎలా ఉండబోతుంది ఇజ్రాయెల్ వ్యూహం? ఇజ్రాయెల్ యాక్చువల్లీ ఇందులో మొత్తం ఈ వార్లో ఎక్కువగా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నది లేదా వాళ్ళ లక్ష్యాలు ఛేదించగలిగిన ఒక దేశం అంటే అది డైరెక్ట్లీ ఇజ్రాయెల్. నో డౌట్ అబౌట్ ఇట్. ఇజ్రాయెల్ తనకు తాను బేసికలీ యుద్ధం ఒకటే ఇజ్రాయెల్ చేయలేదు. ఇప్పుడు ఇరాన్ మీద డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ఒకటే యుద్ధానికి దిగలేదు. సో ఇప్పుడు ఏం చేసింది అమెరికా లాంటి దేశాన్ని రంగంలో, నేను ఇందాక లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను సెకండ్ వరల్డ్ వార్ లో విన్స్టన్ చర్చిల్ అమెరికాని ఎలాగైతే యుద్ధ రంగంలోకి దింపాడో, సో ఇప్పుడు నెతన్యాహు తన సమస్యని అమెరికాకు ఆపాదించి అమెరికాను దించాడు, డొనాల్డ్ ట్రంప్ ని వాడుకున్నాడు. ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ నెతన్యాహు బాధని ప్రపంచం బాధగా చేసి అమెరికాని ముందుకు నెట్టాడు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇప్పుడు చూస్తే నెతన్యాహు టార్గెట్స్ క్లియర్ అయిపోయినా ఆయన ప్రస్తుతం అడుగు పొడుగు మిగిలిన హెజ్బుల్లాస్ ని ఏరియటానికి అవన్నీ ఆయన చూసుకుంటాడు, నడిపిస్తూ ఉంటారు అంతే. ఏమన్నా అంటే నువ్వు చెప్పిన ఖమేనీని చంపేశాం కదా. ఇప్పుడు ఇంకొకటి ఏమైందంటే మీరు చూస్తే అరబ్ రీజియన్ లో మొదటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది, షియా సున్నీ కాన్ఫ్లిక్ట్ ఉంది. దాన్ని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశాడు. అవును. ఇప్పుడు అది ఇంకా బహిర్గతం అయిపోయింది. ఇంతకు ముందు అంటే కొంచెం పైన నడుస్తూ ఉండేది, ఆ రైవల్రీ అవన్నీ ఉండేటి, కానీ ఇప్పుడు అది ఇంకా ఎస్టాబ్లిష్ చేశాడు. మూడో అంశం ఏంటంటే గల్ఫ్ దేశాలకు కూడా ఇవాళ అమెరికా మీద మనం పూర్తిగా డిపెండ్ అయితే మనం నష్టం చవి చూడాల్సి వస్తుందని ముఖ్యంగా యుఏఈ అనుకుంటది. డెఫినెట్లీ ఈరోజు యుఏఈ ఏమనుకుంటది అంటే మిలిటరీ బేస్ అమెరికా ఇక్కడ పెట్టుకోవడం వల్లే కదా ఇప్పుడు నా మీద దాడి చేశాడు, తన అవసరాలన్నీ పోయినాయి కదా. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో మొత్తం మీరు పెట్టుకున్నటువంటి మిలిటరీ బేస్లు ఇవన్నిటితోటే కదా గొడవ అంతా. రాల్ఫ్ పీటర్ అని అమెరికాకు సంబంధించిన మనం దాని మీద ఇంకో సపరేట్ వీడియో చేద్దాం. యాక్చువల్లీ రాల్ఫ్ పీటర్ అని ఆయన బ్లడ్ బార్డర్స్ అని ఒకటి ఆయన బుక్ రాశాడు. అంటే ఆయన ఒక డాక్టరేట్ ఉంది యాక్చువల్లీ. మిడిల్ ఈస్ట్ వాళ్ళ దృష్టిలో మిడిల్ ఈస్ట్ ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన ఒకటి ఉంది. డాక్టర్ మీద మనం మాట్లాడదాం. యాక్చువల్లీ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు లేకపోతే ఇప్పుడు ఇరాన్ లేకపోతే ఈ ఇజ్రాయెల్ ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ లో నెతన్యాహు తను అనుకున్నది తాను సాధించాడు. గల్ఫ్ దేశాలు వాళ్ళ అవసరాలు ఇప్పుడు చూస్తే దుబాయ్ చాలా నష్టపోతోంది. మిలియనీర్స్ అండి, 10,000 మిలియనీర్స్ దుబాయ్కి రావడానికి సిద్ధంగా ఉన్నారంట. వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్ లో పడ్డారు. అండ్ ఇంకోటి తెలుసా, లాస్ట్ ఈ 28th రోజు అటాక్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసిన ఆ 48 గంటల వ్యవధిలో సుమారు $2 మిలియన్ ట్రాన్సాక్షన్స్ దుబాయ్ నుంచి బయటకు వెళ్ళిపోయాయంట. $2 మిలియన్ ఆఫ్ వర్త్ కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు సింగపూర్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంట. ఓకే, నెంబర్స్ వస్తున్నాయి బయటకి. అంటే మిలియనీర్స్ బిలియనీర్స్ అదొక స్వర్గధామం అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. అంటే మిగతా దేశాలతో అన్నితో పోల్చుంటే దుబాయ్ లో ఉండడం శ్రేయస్కరం అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నారు. మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఇవన్నీ. దుబాయ్ నష్టపోతోంది. అన్వాంటెడ్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇట్లాంటి టైంలో మీరు అన్నట్టుగా ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి లాభాలు వాళ్ళ, అఫ్కోర్స్ అమెరికాకి వచ్చిన లాభం కూడా ఇందులో ఉంది. ఏంటంటే డాలర్ బలోపేతం అవుతుంది. డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ ని కొంతకాలం ధ్వంసం చేయటం కోసం వాళ్ళు ఎంచుకున్నది చమురు అనేది ఒక కారణం మాత్రమే. సో జస్ట్ అది బయటికి చూపించి వెనకాల నుంచి డాలర్ని మళ్ళీ బలోపేతం చేసుకునే కార్యక్రమం. ఏదైనా ఎక్స్పోజ్ చేసింది, పెంటగాన్ రిపోర్ట్ ఎక్స్పోజ్ చేసింది $2 బిలియన్ నష్టం. అంటే ఈ దగ్గర 18,000 కోట్లు నష్టం. ఖర్చు వచ్చేప్పటికి 50,000 కోట్లు అయింది. మీరు ఇందాక అన్నట్టు 2-3 దేశాల బడ్జెట్లు అవి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.